हरि ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భగవద్గీత 2వ అధ్యాయం 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగైశ్వర్యములయందు ప్రసక్తి గల వారికిని, తయా అపహృత, ఆ ప్రసక్తి చేత అపహరింపబడిన, చేతసాం, మనస్సు గల వారికిని, వ్యవసాయ ఆత్మిక బుద్ధి, భోగైశ్వర్యములను పొందుటకై ప్రయత్నించు స్వభావం గల వారి యొక్క బుద్ధి సమాధౌ న విధీయతే, సమాధి యందు కట్టుబడదు, అనగా నిలువదు. అర్జున, భోగైశ్వర్యములయందు ప్రసక్తి గల వారికిని, ఆ ప్రసక్తి చేత అపహరింపబడిన మనస్సు గల వారికిని, భోగైశ్వర్యములను పొందుటకై ప్రయత్నించు స్వభావం గల వారి యొక్క బుద్ధి సమాధి యందు నిలువదు, కట్టుబడదు అని పరమాత్మ సమాధిని గురించి విన్నవిస్తున్నాడు. అర్జున, లోకంలో భోగైశ్వర్యములయందు ఆసక్తి గల వారి యొక్క మనస్సు అపహరింపబడి ఉంటుంది, అనగా ఆ భోగభాగ్యాలకు వశమై ఉంటుంది. కనుక అట్టి మనస్సు గలవారికిని, అట్లాగే భోగైశ్వర్యములను పొందుటకై ప్రయత్నించు వారి యొక్క బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు కదా. వ్యవసాయం అంటే ప్రయత్నించుట, ఫలాన్ని ఆశ్రయించి చేసే కృషిని వ్యవసాయం అంటారు. అట్లాగే లోకంలో మానవుడు భోగైశ్వర్యములను పొందడానికి ప్రయత్నించే దాన్ని కూడా వ్యవసాయం అన్నారు. అందువల్ల భోగైశ్వర్యములను పొందుట కొరకై ప్రయత్నించు స్వభావం గల వారి యొక్క బుద్ధి ఈ సమాధి యందు నిలువదు అన్నారు. భోగభాగ్యాలను, స్వర్గసుఖాలను కోరే మనస్సు కానీ, ఆ భోగభాగ్యాలను పొందడానికి ప్రయత్నించే వారి యొక్క బుద్ధి కానీ ఈ సమాధి యందు నిలువదు, అనగా ఈ జ్ఞానయుద్ధమునందు, సత్యయుద్ధమునందు నిలువదు అని అర్థమవుతుంది. అందువల్ల సమాధి అనగా మనం ఎప్పుడూ వింటూ ఉంటాం ఆ పదాన్ని. మహాత్ములు సమాధిని పొందారని, ఇంకా జీవ సమాధిని కూడా పొందారని మనం వింటూ ఉంటాం. సమాధి అంటే నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అని 2 విధాలుగా చెబుతారు. సవికల్ప సమాధి అంటే మానవుడు తన ఇష్టదైవాన్ని సాకారంగా దర్శిస్తూ లేదా స్తుతిస్తూ శ్రవణం చేస్తూ చేసే అటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, అట్టి ప్రయత్నంలో విశ్వాన్ని మరచి తన్మయత్వం కలిగి ఉండడం, దాన్ని సవికల్ప సమాధి అంటారు. అంటే భగవంతుణ్ణి సాకారంగా దర్శించడం సవికల్ప సమాధి అన్నారు. ఇక నిర్వికల్ప సమాధి అంటే అంతర్ముఖ వృత్తి అనబడు ధ్యానరూప ప్రయాణంలో ఉండి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, అంతరింద్రియాలను అన్నిటి యొక్క వృత్తులను అధికరించి ఆ నిరాకార స్వరూపాన్ని
సాక్షాత్కరింపజేసుకోవడమే దాన్ని నిర్వికల్ప సమాధి అన్నారు. అందువల్ల ఈ సవికల్ప సమాధి అనేది భగవంతుణ్ణి సాకారంగా దర్శించడం, నిర్వికల్ప సమాధి అనేది భగవంతుణ్ణి నిరాకార స్వరూపంగా దర్శించడం. అందువల్ల ఇంకా సమాధి అంటే మహాత్ములు ఏం చెప్పారంటే, సమ్యక్ అధీయతే మనః అత్రేతి సమాధి. సమ్యక్ అధీయతే మనః అత్రేతి సమాధి. ఇచ్చట మనస్సు లెస్సగా ఉంచబడును కనుక సమాధి అన్నారు. ఎక్కడైతే ఈ మనస్సు తన వృత్తి లయింపచేసుకొని ఉండగలుగుతుందో ఆ బ్రాహ్మీ స్థితిలో దాన్ని సమాధి అన్నారు. అనగా మనస్సు బ్రహ్మమునందు లెస్సగా ఉంచిన స్థితి ఏదైతే ఉందో దాన్ని సమాధి అన్నారు. మనోలయమే సమాధి. మనస్సు లయించిపోవడమే సమాధి. మనస్సు లయించడం అనేది మనం గాఢ నిద్రలో అది అనుభవంగా ఉంది అందరికీ. కానీ మహాత్ములు ప్రయత్నపూర్వకంగా దాన్ని లయింపజేశారు. అప్రయత్నంగా వచ్చేది గాఢ నిద్ర, ప్రయత్నిస్తే వచ్చేది యోగ నిద్ర. ఎట్లయితే గాఢ నిద్రలో మనస్సు అన్ని విస్మరించి ఆ నిద్రా సుఖాన్ని పొందుతుందో తన వృత్తిని మానుకొని, అట్లాగే యోగ నిద్రలో తన యొక్క వృత్తిని మొత్తం విస్మరించి ఉండగలిగినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్నే సమాధి అన్నారు. అనగా మనోలయమే సమాధి. భోగైశ్వర్యములయందు ఆసక్తి గల వారి యొక్క బుద్ధి సమాధి యందు నిలవదు అని చెప్పాడు. ఈ భోగభాగ్యాల యందు స్వర్గసుఖాల యందు ఆసక్తి గల వారి యొక్క బుద్ధి కానీ, వాటిని పొందడానికి ప్రయత్నించే వారి యొక్క బుద్ధి కానీ ఈ సమాధి యందు నిలవదు అని చెబుతున్నాడు. అందువల్ల సమాధిని గురించి ఎందుకయ్యా ఇంత గొప్పగా చెబుతున్నాడంటే, సమాధి అనేది ప్రతి ఒక్క సాధకుడు సత్యయుద్ధము, ధర్మయుద్ధము, జ్ఞానయుద్ధం చేసి పొందదగిన స్థితి. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధిరభిధీయతే అని తేజోబిందు ఉపనిషత్తు చెబుతుంది. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధిరభిధీయతే. నిర్వికార వృత్తిని కూడా విస్మరించి బ్రహ్మాకార వృత్తి యందు గాఢముగా అనగా లెస్సగా నుండుటయే సమాధి అని చెప్పబడుచున్నది అని తేజోబిందోపనిషత్తు తెలియజేస్తుంది. నిర్వికారం అంటే వికారములు అనేవి దేహానికి ఉన్నాయి. గతంలో చెప్పుకున్నాం. తల్లి గర్భములో పిండమై ఉండడం, తర్వాత బాలుడై పుట్టడం, తర్వాత దినదినాభివృద్ధి చెందడం, తర్వాత పరిణామం మార్పు చెందడం, తర్వాత క్షీణించడం, నశించడం. వీటినే షడ్భావ వికారాలంటారు. ఈ షడ్భావ వికారాలను విస్మరించి అనగా వీటిని స్మరించకుండా, వీటి వంక పోకుండా బ్రహ్మాకార వృత్తియగు బ్రహ్మాకార స్థితి యందు ఉండడమే సమాధి అన్నారు. బ్రహ్మాకార వృత్తి అంటే విషయాకార వృత్తిని వదులుకుంటే కదా బ్రహ్మాకార వృత్తి సిద్ధించేది. మానవుడికి ఎప్పుడు విషయాకార వృత్తి కల్పించుకుంటాడు. విషయాకార వృత్తి అంటే పంచ విషయాలలో తగులుకొని ఉండడము విషయాకార వృత్తి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అది పంచేంద్రియాలతో పంచ విషయాలను గ్రహించు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని విషయాకార వృత్తి అంటారు. ఎప్పుడైతే ఈ విషయాకార వృత్తిని వదులుకుంటాడో తాను బ్రహ్మాకార వృత్తిలో ఉండగలుగుతాడు. అంటే ఇంద్రియాలను విషయాలకు దూరం చేసి మనస్సును అంతర్ముఖం చేయగలిగితే దాన్ని బ్రహ్మాకార వృత్తి అన్నారు. అది అందువల్ల మానవుడు అనగా సాధకుడు ఈ నిర్వికార వృత్తిని విస్మరించి బ్రహ్మాకార వృత్తి యందు ఉండడమే సమాధి అన్నారు.
షడ్వికారాలతో కూడినటువంటి యొక్క దేహ తాదాత్మ్యం చెందకుండా కేవలం ఆ బ్రహ్మాకార వృత్తిలో ఉన్నటువంటి ఒక స్థితిని దాన్ని సమాధి అన్నారు. మరి ఈ సమాధి ఎప్పుడు పొందాలా? మానవుడు జీవించి ఉండగానే పొందాలి. అందువల్ల మానవుడు జీవించి ఉండగానే తన జీవితంలో ఆ సమాధి స్థితిని పొందినట్లయితే దాన్నే జీవ సమాధి అన్నారు. జీవ సమాధి అంటే అందరికీ తెలిసినటువంటి ఒక అర్థం ఏమిటంటే, ఎంతో కొంత ప్రాణం ఉండగానే, జీవం ఉండగానే సమాధి చేయడం అనేది జీవ సమాధి అనుకుంటారు. అది కాదు. మానవుడు జీవించి ఉండగానే సత్యయుద్ధము చేసి, ధర్మయుద్ధము చేసి, జ్ఞానయుద్ధము చేసి పొందగలిగినటువంటి యొక్క మోక్ష సామ్రాజ్యం ఏదైతే ఉందో అది ఏ జీవ సమాధి. మహాత్ములు ఆ జీవ సమాధిని అనేక సార్లు పొంది ఉన్నారు గనక వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ భౌతిక దేహాన్ని మనం ఒక ఆకార రూపంలో అక్కడ సమాధి రూపంలో దర్శించి స్పర్శిస్తాం. అందువే వాళ్ళు ఆ మహనీయ స్థితిని పొందారు కనుక ఆ సమాధిని దర్శించినా స్పర్శించినా పుణ్యప్రదమని మనకు తెలుసు. అందువల్ల సమాధి అంటే మానవుడు జ్ఞానకర్మేంద్రియాలను నిగ్రహించి మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు, ఈ వృత్తులన్నీ లేకుండా చేయగలిగి పొందినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో ఆ బ్రహ్మాకార వృత్తినే సమాధి అన్నారు. అట్టి బ్రహ్మాకార వృత్తి రూప సమాధి మానవుడు జీవించి ఉండగానే పొందితే దాన్ని జీవ సమాధి అన్నారు. నివాత దీపవత్ చిత్తం సమాధిరభిధీయతే అని యోగశాస్త్రం చెబుతుంది. నివాత దీపవత్ చిత్తం సమాధిరభిధీయతే. గాలి లేని చోటనున్న దీపము వలె చిత్తము నిశ్చలమై ఉండుట సమాధి అని చెప్పబడును. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుంది? గాలి ఉన్న చోట దీపం కదులుతూ ఉంటుంది, ఇంకా ఆరిపోయే అవకాశం కూడా ఉంటుంది. గాలి లేని చోట దీపం ఏ విధంగా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో అట్టి చిత్తము కలిగి ఉండడమే సమాధి అన్నారు. అందుకే చిత్తవృత్తి నిరోధ అని యోగ సూత్రం చెప్పింది కదా. అందుకే గాలి అంటే వేదాంతపరంగా, ఆధ్యాత్మిక పరంగా చెప్పుకున్నట్లయితే కదలించేది, కదలిక గలది గాలి. యత్ సంచరతి సవాయు. ఏదైతే కదిలే స్వభావం కలిగి ఉందో దాన్ని వాయువు అన్నారు. మానవుడికి మనస్సు కదులుతుంది, బుద్ధి కదులుతుంది. మనస్సును కదిలించే గాలి సంకల్పము, బుద్ధిని కదిలించే గాలి నిశ్చయము. సంకల్పం అనే గాలి తగలగానే మనస్సు కదులుతుంది, నిశ్చయం అనే గాలి తగలగానే బుద్ధి కదులుతుంది. అప్పుడు మనస్సు కదిలితే చంచల మనస్సు అవుతుంది, నిశ్చల మనస్సు కాదు కదా. బుద్ధి కదిలినా చంచల బుద్ధి అవుతుంది, నిశ్చల బుద్ధి కాదు కదా. అందువల్ల నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు కదా మహాత్ములు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని ఆదిశంకరాచార్యులు భజగోవింద స్తోత్రంలో తెలిపాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం అంటే, సంఘం అంటే కలయిక, సంఘం అంటే గుంపు, సమూహం. సంఘము అంటే కలయిక. మనస్సు
ఆ సత్యస్వరూపముతో ఆత్మస్వరూపముతో కలిగి ఉంటే అనాత్మ సంబంధమైన విషయాలకు తగులకుండా ఉంటుంది కనుక దాన్ని నిస్సంగత్వం అన్నారు. ఎప్పుడైతే అనాత్మ సంబంధమైనటువంటి విషయాలకు తగులకుండా మనస్సు ఉంటుందో తద్వారా కలిగేది ఏమిటంటే నిర్మోహత్వం. దేన్ని మోహించకుండా, ఏ వ్యామోహంలో పడకుండా ఉండే స్థితిని నిర్మోహత్వం అంటారు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే జీవునికి మోహం లేదో, ఆ వ్యామోహం అనేది లేకుండా ఉంటుందో దాన్నే నిశ్చలతత్వం అంటారు. నిశ్చలం అనగా చలించకుండా, గాలి లేని చోట పెట్టిన దీపం వలె చిత్తము చలించకుండా ఉంటుంది కనుక అట్టి నిశ్చలతత్వే జీవన్ ముక్తి అన్నారు. అందుకే సత్స్వరూపం అంటే సమిష్టిగా చెప్పుకుంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న పరమాత్మ వస్తువే సత్స్వరూపము. వెస్టులో చెప్పుకుంటే మనలో ఉన్నటువంటి యొక్క ఈ హంసస్వరూపమే సత్స్వరూపము. 3 కాలముల యందు, 3 అవస్థల యందు ఉన్నది. జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను, సుషుప్తి అవస్థలోను ఉన్నటువంటి యొక్క సత్యస్వరూపము, నిత్యస్వరూపం ఏదైతే ఉందో అదియే ఈ హంసస్వరూపము. ఈ హంసస్వరూపమునందు మనస్సు ఆ సోహంభావ ధ్యానమునందు ఉంటే దాన్ని సత్సంగము అన్నారు. ఎంతవరకైతే ఈ మనస్సు ఆ సోహంభావ ధ్యానములో ఉంటుందో అంతవరకు నిస్సంగత్వం కలిగి ఉంటుంది. అంటే ఏ విషయాలను తగులుకోకుండా ఉంటుంది. దాన్ని నిస్సంగత్వం అన్నారు. ఎప్పుడైతే ఆ నిస్సంగత్వం మనకు సిద్ధిస్తుందో నిర్మోహత్వం కలుగుతుంది. అనగా మనస్సు దేని మీద వ్యామోహం చెందకుండా ఉంటుంది. తద్వారా నిశ్చలతత్వం ఏర్పడుతుంది. ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తి అనబడే మోక్షాన్ని పొందజేస్తుంది. అందువల్ల సత్సంగత్వే నిస్సంగత్వం. ఈ హంసస్వరూపమునందు నిఘా కలిగి ఆ సోహంభావ ధ్యానములో ఉండడము సత్సంగం అన్నారు. అట్టి సోహంభావ ధ్యాన రూప సత్సంగములో ఉన్నప్పుడు మనస్సు ఏ విషయాలకు తగులకుండా ఉంటే దాన్ని నిస్సంగం అన్నారు. ఎప్పుడైతే ఎట్టి విషయాలు మనస్సుకు స్ఫురింపవో అది మోహంలో పడకుండా ఉంటుంది కనుక దాన్ని నిర్మోహత్వం అన్నారు. ఎప్పుడైతే ఈ నిర్మోహత్వం సిద్ధిస్తుందో జీవునికి, సాధకునికి నిశ్చలతత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ నిశ్చలతత్వం సిద్ధిస్తుందో జీవన్ముక్తి కలుగుతుంది. అందువల్ల సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరాచార్య అద్వైత తత్వాన్ని అంత గొప్పగా బోధించారు. ఆ శ్లోకాన్ని ఇంకా ఎంతైనా మనం వ్యాఖ్యానించుకోవచ్చు. అందువల్ల నివాత దీపవత్ చిత్తం సమాధిరభిధీయతే. గాలి లేని చోటనున్న దీపము వలె చిత్తము నిశ్చలమై ఉండుటయే సమాధి అని చెప్పబడింది. అందుకే అర్జున, భోగైశ్వర్యములయందు ప్రసక్తి గల వారికిని, ఆ భోగైశ్వర్యముల చేత అపహరింపబడిన వారి మనస్తత్వం గల వారికి, భోగైశ్వర్యములను పొందే కోసం ప్రయత్నించే వారి యొక్క బుద్ధి సమాధి యందు నిలువదు. అనగా ఆ నిశ్చల సమాధి యందు, ఆ బ్రాహ్మీ స్థితి యందు, ఆ బ్రహ్మనిష్ట యందు ఉండదయా అని చెబుతున్నారు. అందువల్ల భగవంతుడిచ్చే సందేశం లోకానికంతటికి, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి అన్వయిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క మానవుడు ఆ ధర్మయుక్తమైన సత్యయుద్ధమనబడే జ్ఞానయుద్ధాన్ని చేసి పొందవలసినటువంటి యొక్క మోక్ష సామ్రాజ్యాన్ని పొందవలసి ఉంటుంది. అందువల్ల లోకంలో ఈ భోగభాగ్యాలను అపేక్షించేవారు, ఆ భోగభాగ్యాలను పొందే కొరకు ప్రయత్నించేవారు ఈ ఇంతటి గొప్ప స్థాయిని
పొందలేరు. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క బుద్ధి ఎప్పుడు ఈ బాహ్యాచారాలలో, ఈ కర్మోపాసనల్లోనే తగులుకొని తద్వారా కలిగే ఫలితాలను ఆశిస్తూ ఉంటుంది గనక అట్టి వారి యొక్క బుద్ధి, మనస్సు సమాధి యందు నిలవదయ్యా అంటూ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అందువలన ప్రతి ఒక్క మానవుడు భగవద్గీతను జ్ఞానయుద్ధముగా తెలుసుకొని తన జీవితములో ఆ ధర్మయుక్తమైనటువంటి సత్యయుద్ధాన్ని చేసి ఆ మోక్షమనబడే, ఆ కైవల్యమనబడే స్వరాజ్యాన్ని పొందాల్సి ఉంటుంది. అందుకే స్వరాజ్యము అంటే మనోరాజ్యమును జయించుటయే స్వరాజ్యము అన్నారు మహాత్ములు. ఎందువల్ల అంటే ప్రతి మానవుడు మనోరాజ్యము కలిగి ఉన్నాడు, అనగా మనస్సు చెప్పిన మార్గంలో పయనిస్తూ ఉన్నాడు. కానీ మహాత్ములు చెప్పిన మార్గాన్ని విస్మరిస్తున్నాడు. అందుకే మనోరాజ్యమును జయించుటయే స్వరాజ్యము అన్నారు. అట్టి స్వరాజ్యాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్నే అంతర్ముఖ వృత్తి రూప జ్ఞానయుద్ధము, సత్యయుద్ధం అన్నారు. అట్టి జ్ఞానయుద్ధము, సత్యయుద్ధము చేసి సత్స్వరూపం అనబడే ఆ చేతనత్వాన్ని పొంది సర్వులు మోక్షమనే సామ్రాజ్యాన్ని పొందుతారని ఆశిస్తూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.